హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈ రైడ్ చాలా స్పెషల్. ఎందుకో ఈ వీడియో మొత్తం అయిపోయేలోపు మీకే అర్థమవుతుంది. నా నా ఫస్ట్ రైడ్ మీరు తమిళ్లో చూసే ఉంటారు, శబరిమల. ఈ రైడ్లో ఎంతో హ్యాపీగా విజయవాడ వరకు వచ్చిన నా మొదటి వీడియో చూసే ఉంటారు. అదే రెట్టింపు ఉత్సాహంతో గుంటూరు టోల్గేట్ వరకు వచ్చేసాం. మనం ఇటువంటి టోల్గేట్స్ మరెన్నో చూడవలసి ఉంటుంది. బైక్పై శబరిమల వెళ్ళటం ఒక సాహసమనే చెప్పుకోవచ్చు. ఈ రైడ్ నా లైఫ్లో మరుపురాని జ్ఞాపకాలను మిగిలించింది. మనం శబరిమల ఎట్నుంచి ఎలా వెళ్తామో, ఎలా వెళ్ళాలో ఆ రూట్ గురించి మనం ఒక టీ తాగిన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను చాలాసేపటి నుంచి డ్రైవ్ చేస్తున్నా. టీ తాగాలని చూస్తూనే ఉన్నా కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. బట్ అందుకని మనం సిటీలోకి వెళ్ళి అయినా ఒక టీ తాగేసి కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. సాయంత్రం కాలం అస్తమిస్తున్న సూర్యుని చూస్తుంటే ఆకాశం నుంచి ఎర్రటి రంగుని విరజల్లినట్టే అనిపిస్తుంది కదా. చూడటానికి భలే అనిపిస్తుంది. ఇటువంటి ప్రకృతి అందాలను చూడటం చాలా అరుదుగా జరిగిద్ది అనుకుంటా. బట్ మనకి ఈ రైడ్లో ఇటువంటి ఒక అవకాశం వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరే, ఏదేమైనా కానీ మనం ఇప్పుడు NH16 రూట్లో మనం వెళ్తున్నాం. మనం శబరిమల వెళ్ళాలనుకుంటే మనకి ఇక్కడ అద్దంకి నుంచి వెళ్ళొచ్చు, లేకుంటే మనం తిరుపతి నుంచైనా వెళ్ళొచ్చు. కాకపోతే మన జర్నీ సాఫీగా సాగాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే మనం కొంచెం లేట్ అయినా సరే, లాంగ్ అయినా కానీ మనం ఇప్పుడు ఈ హైవేలో వెళ్ళటమే ఉత్తమం అనుకుంటున్నా. సరే, మీరైనా ఎవరైనా వచ్చేవాళ్ళు కొంచెం సేఫ్ జర్నీలో వెళ్ళాలనుకుంటే మట్టుకి కొంచెం లాంగ్ అనిపించింది, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనం ఇట్లా హైవేలో వెళ్ళటమే మంచిది. మనం చెన్నై ఇలా వెళ్తే బాగుంటుంది అనమాట. బట్ మీరు కూడా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకి బండి ఏమైనా ట్రబుల్ ఇచ్చినా సరే, మనకి మనకి ఎటు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం హైవేనే ఎంచుకోవాలి. అందుకనే నేను కూడా ఈ హైవేలోనే వెళ్తున్నా. చూద్దాం, చాలాసేపు నుంచి మనకు కాల్స్ అయితే వస్తున్నాయి. సరే, ఏది ఎలా ఉన్నా కానీ నా వృత్తికి అయితే నేను న్యాయం చేయాలి. దానికి మనం న్యాయం చేయకపోయామనుకో, సరే మనం ఎటు తిరిగి వచ్చినా ఏం చేసినా కానీ మన ఖర్చులకైతే డబ్బులు కావాలి కదా. అవి కావాలంటే మనకు ముందు వృత్తికి న్యాయం చేయాలి. శీతాకాలం పొద్దుబ్బా చూస్తూనే చీకటి పడిపోయింది. ఏదేమైనా కానీ నేను తెల్లారిపాటికి వెళ్ళాలనుకుంటున్నా చెన్నై. ఎలా జరిగిద్దో ఏందో, ఈ ఫోన్లు మాట్లాడుకుంటూ అది చేసి ఇది చేసి అమ్మ అది చూస్తూనే చీకటి పడిపోయింది. బండికి లైటింగ్ కూడా సరిగా లేదనుకుంటా. బట్ నేను బయలుదేరే ముందు అయితే బండి అంతా చేయించాలే కానీ ఈ హైవేలో నా లైటింగ్ సరిపోయినట్టు అనిపించట్లేదు. సరే, చెన్నైలోకి అయితే చూయించుకుంటా. ప్రజెంట్ అయితే మన లైట్తో అయితే పని లేదనిపిస్తుందిలే. పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి, వాళ్ళతో కవర్ చేద్దాం. మనకు అలవాటైన పనే లేదు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదులే. కానీ చూద్దాం ఎలా వెళ్ళిద్దో ఏందో. మనకు లైటింగ్తో పనే ఉందిలే. చూడరాదు స్ట్రీట్ లైట్లు ఎలా అనిపిస్తున్నాయో. అర్ధరాత్రైనా కానీ లైటింగ్ వెలుతురులోనే మనకి ఇబ్బంది ఏమి అనిపించట్లేదు. సరే, ఎంతవరకు ఉంటాయో చూద్దాం. ఈ హైవేలోని మనం ఈ టోల్ని మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి నేను లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ నేను తిరుపతి వరకు వెళ్ళా. నాకు ఇటువంటి టోల్ నాకు ఏడా కనిపించలేదు. దీని స్పెషల్ మనకి చెప్పాలంటే మనకి టోల్ పైన రెస్టారెంట్ ఉండిద్ది. ఫుడ్ కూడా చాలా బాగుండిద్ది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, రికార్డ్ చేయది కాలేదు. బట్ మనం మళ్ళీ నైట్ వచ్చేసాం నెల్లూరు. వచ్చేసి ఫ్రెష్ అప్ అయి బయలుదేరా ఇక్కడ నుంచి. నేను నెల్లూరులో మార్నింగ్ లేచిన కానీ వర్షం అయితే గట్టిగానే కొట్టింది. మనకు నెల్లూరు వరకు అయితే వర్షం కనిపించలేదు. సరే, ఫ్రెష్ అయ్యి బయలుదేరాము. మరి ఎలా ఉండిద్దో ఏందో. నేను ఇంటి దగ్గర బయలుదేరేట మనకి తుఫాన్ అయితే ఉందని అయితే తెలుసు. కాకపోతే మనం ఇప్పుడు శబరిమల మండలానికి వెళ్తున్నాం కదా, వెళ్ళాలి. అందులో మా వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. నేను వాళ్ళతో కలిసి అక్కడికి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే, సరే ఏం కాదులన్న ఉద్దేశంతో నేనైతే బయలుదేరా.
సరే నా నెల్లూరు వరకు అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను నెల్లూరు వచ్చే వరకు అయితే నాకు ఎటువంటి వర్షం పడలేదు. మార్నింగ్ 9:30 నుంచి అయితే గట్టిగా వర్షం పడ్డది. సరే ఏది ఎలా ఉన్నా నేను అక్కడ మా బ్రదర్ వాళ్ళని కలవాలన్న ఉద్దేశంతో వెళ్ళిపోతున్నా. సరే ఎలా ఉండిద్ది ఏందో చూద్దాం. ఎక్కడైనా ఒక మంచి హోటల్ కనబడితే తినేసి హైవే ఎక్కితే వెనకాల వచ్చిన అయితే ఉండదు. చూస్తున్నా దగ్గరలో అయితే ఒకటి ఉందని అయితే ఐడియా ఉంది. ఎందుకంటే నేను 2-3 సార్లు వచ్చాను నెల్లూరు, నాకు ఐడియా ఉంది. తినేసి వెళ్దాం. వచ్చేసింది, బాగుండిద్ది, ఎప్పుడైనా ట్రై చేయవచ్చు మీరు కూడా. మొత్తం మీద అయితే తినేసా, ఇక వెనకాల ఆలోచన అయితే లేదు. ఇప్పుడు కావాల్సింది అంటే హైవే. రాత్రి అయితే ఎట్టగట్ట అయితే వచ్చేసా వాళ్ళని వెళ్ళి అడుక్కుంటూ. ఇప్పుడు మళ్ళీ హైవే వెళ్ళటానికి అయితే దారి ఐడియా లేదు. బాబాయ్ని ఒక మాట అడిగేసి వెళ్దాం. బాబాయ్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే నేను నైట్ కూడా వచ్చింది ఇటే, బట్ కాదే గుర్తులేదు. అమ్మా మొత్తం మీద మనం అటో ఇటో వాళ్ళని వీళ్ళని అడిగి హైవే అయితే ఎక్కేసాం. ఇప్పుడు మన ముందున్న టాస్క్ ఏంటంటే వర్షం పోనిచ్చిద్దా పోనీదన్నా ఒక డౌట్ అయితే నా మనసులో బలంగా ఉంది. చూద్దాం ఎంతవరకు పోయి ఆగాలో. చూస్తే ఆకాశంలో చూస్తే మేఘాలు గట్టిగానే గమ్మినట్టున్నాయి. టైం చూస్తే 10:30, 11 అయినట్టుంది, కానీ చీకట్లో గమ్మింది పైన. సరే ఎంత దూరం పోనిచ్చిద్దా పోనీదా కామెంట్ చేయవచ్చు కదా మీరు. చూడటానికైతే భలే అనిపిస్తుంది. పైన మబ్బులు, పక్కన గ్రీనరీ, ముందు రోడ్డు అంటే గుర్తొచ్చింది. నా లక్ ఏంటంటే నేను మార్నింగ్ లేచిన వెంటనే వర్షం పడ్డది. నేను తడవలే. నేను రోడ్డు ఎక్కేంత వరకు కూడా హైవే మీద వర్షం పడినట్టుంది, బట్ నేను ఇంతవరకు ఎక్కడా తడవలే. అంటే వర్షం పడే ఆగుతుంది. ఇంతవరకు అయితే అది నాకైతే కలవలేదు. సరే ముందు ముందు ఎలా ఉండిద్దో అన్నది అర్థం కావట్లేదు. ఏది ఏమైనప్పటికీ చెన్నై వెళ్ళే వరకు ఇలానే ఉంటే బాగుండిద్ది అనుకుంటున్నా. సిక్స్ 7 ఇయర్స్ నుంచి నేను శబరిమల వెళ్ళాలనుకుంటున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల అయితే వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు నా ఫస్ట్ రైడ్లోనే ఇలా బైక్ మీద శబరిమల వెళ్ళటం నాకు వచ్చిన ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను. నేను చాలామందిని ఎంక్వైరీ చేశాను శబరిమల వెళ్ళటానికి రూట్ మ్యాప్ గురించి. మరి ఎవరిని ఏమడిగినా వాళ్ళు చెప్పిందే సమాధానం అయితే ఒకటే, శబరిమల బైక్ మీద అనేది చాలా రిస్క్తో కూడుకున్న విషయం అని చెప్పారు. ఎందుకంటే అది ఒక్క రోజుతో వెళ్ళే జర్నీ అయితే కాదు, దానికి 2-3 రోజులు పట్టింది. 2 రాష్ట్రాలు దాటాలి, చాలా రూట్ కూడా చాలా కన్ఫ్యూజ్గానే ఉండిద్దని చెప్పారు. అన్ని రిస్కుల మీద శబరిమల బైక్ మీద వద్దనే చెప్పారు. కానీ నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే 6-7 సంవత్సరాల నుంచి వెళ్ళాలనుకున్న చాలా కారణాలు నన్ను ఆపాయి. కానీ ఇలా నాకు బైక్ మీద వెళ్ళే టైం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ ఇటువంటి ఛాన్స్ వచ్చిద్దో రాదో. కాబట్టి ఇలా నా జర్నీ అయితే సాఫీగానే ప్రజెంట్ అయితే ముందుకు వెళ్తుంది. కాకపోతే వాతావరణం అయితే నాకు సపోర్ట్ చేసేలా లేదు. ఎందుకంటే నేను నెల్లూరు హైవే ఎక్కిన కానుంచి అక్కడక్కడ వర్షం పడుతూ ఆగుతూ ఉంది. కానీ ఇప్పటివరకైతే నేను ఎక్కడ తడవలేదు. ఎందుకంటే నేను ఇప్పటివరకైతే ప్రజెంట్ చాలా సేఫ్గానే జర్నీ చేశాను. సరే ముందు ముందు ఎలా ఉండిద్దో నాకైతే తెలియదు. కాకపోతే ముందుకు చూస్తే మట్టుకి మబ్బులు బాగా పట్టేస్తున్నాయి. సరే ఎక్కడైనా కానీ వర్షం పడవచ్చు. సరే నేను అనుకున్న ప్లానింగ్ ప్రకారం నేను శబరిమల వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఏది ఎలా ఉన్నా కానీ నేను ఈరోజైతే చెన్నై అయితే చేరుకోవాలి. సరే చెన్నై వెళ్ళిన తర్వాత అవసరమైతే ఒక రోజు ఎక్కడైనా ఆగైనా నెక్స్ట్ డే మనం ముందుకు వెళ్ళొచ్చు. బట్ చెన్నై దాకైనా వెళ్తానో వెళ్ళనో అర్థం అవ్వట్లేదు.
ఎంతసేపు వెయిట్ చేసినా కానీ వర్షం అయితే తగ్గట్లేదు. సరే ఈ చిన్న చిన్న చినుకులే కదా, నిదానంగా వెళ్ళిపోదాం. ఎందుకంటే గాలి అయితే రావట్లేదు. గాలి వస్తే ముందుకు పోలేనేమో కానీ చిన్న చిన్న చినుకులే కాబట్టి నిదానంగా ముందుకు వెళ్ళవచ్చు. సరే ఈవినింగ్ కల్లా నేను చెన్నై వెళ్ళిపోతే నేను సేఫ్ అయినట్టే. ఎందుకంటే ఈ వర్షం ఇప్పట్లో ఆగేలా అనిపించట్లేదు. ఎందుకంటే ముందుకు మబ్బులు చూస్తుంటే పూర్తిగా కమ్మేస్తున్నాయి. 2 అవర్స్ అయినా కానీ ఈ పుట్టుపుట్ట చినుకులు అయితే ఆగట్లేదు. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు విన్నా. అంటే మనకి ఆంధ్రాలోని తుఫాన్ హెచ్చరికలు చెప్పారులే కానీ నేను నెల్లూరు వచ్చేంత వరకు నాకు ఎక్కడ వర్షం తగలలే. పడి ఆగింది కానీ ఇలా నేను పూర్తి స్థాయిలో తడుస్తానని అసలు నేను ఏమాత్రం గెట్ చేయలేదు. బట్ ఇప్పటి నుంచి మటుకి నా స్టాప్గా తడిసే పనిలోనే ఉన్నా. సరే ఇలా తడటం కూడా నాకు ఒక సరదాగానే అనిపిస్తుంది. సరే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే 4 చినుకులు పడంగానే దబదబా ఇంట్లోకి వెళ్ళేసి దుప్పటి కప్పుకొని బయటికి రాకుండా కూర్చుంటాం. మనసులో తడవాలని అనిపించింది, ఏ జలుబో జ్వరమో వచ్చింది అని బయటికి రాకుండా ఉంటాం. సరే ఇప్పుడు మనకి అటువంటి ఆలోచన నా మనసులో ఉన్నా కానీ ఇప్పుడు నాకు తడవకైతే తప్పదు. బట్ ఇలా తడుస్తూ బైక్ మీద వెళ్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇది కూడా ఒక మర్చిపోని ఒక మధురమైన జ్ఞాపకం అని మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా తడవాలని మనసులో ఉన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు తడవలేం కదా. పూర్తిగా పట్టిన మబ్బులు, పక్కనే చూస్తున్న గ్రీనరీ, రోడ్లు కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఆ మబ్బులను చూస్తుంటే భయం వేస్తుంది, కానీ ఈ క్లైమేట్ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రెండింటిని తలపించుకుంటూ తొందరగా చెన్నై వెళ్ళాలన్న ఆలోచనతో లాగిచ్చేస్తున్నా. అక్కడక్కడైతే వర్షం ఆగే ఉంది, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. సరే ఏదేమైనా కానీ ఆగడం అయితే కుదరదు. బట్ ఈ నైట్ కల్లా నేను చెన్నై వెళ్ళిపోవాలి. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. మనకి నెల్లూరు నుంచి చెన్నై వచ్చేసి 175 కిలోమీటర్సే. కానీ ఈ జల్లు వల్ల ఆగుతూ వెళ్ళటం వల్ల ఇప్పటికీ చాలా టైం అయిపోయింది. అది వర్షం లేకుంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా చాలా దూరం వెళ్ళాల్సింది. సరే ఎలా ఉండిద్దో ఏందో. మబ్బులు భలే పట్టాయి. మబ్బులు చూస్తుంటే భయం వేస్తుంది. సముద్రమే రోడ్డు ఎక్కినట్టుంది. జస్ట్ నేను మొత్తం సముద్రం ఒడ్డునే జర్నీ చేస్తున్నా. మనం నెల్లూరు నుంచి స్టిల్ ఇప్పుడు చెన్నై వరకు కూడా మొత్తం సముద్రం దగ్గరలోనే మన జర్నీ సాగుతుంది. ఆ సముద్రమే రోడ్డు ఎక్కినట్టు అనిపిస్తుంది. మబ్బులు చూడండి ఎలా గమ్మేశాయో. నాకు తెలిసి ముందైతే గట్టిగానే వర్షం పడుతుంది ఎక్కడో. సరే పూర్తిగా అయితే బట్టలు తడిసాయి, బాగా చలి అనిపిస్తుంది. ఒకసారి బట్టలు పిండుకుందాం, ఎందుకంటే మార్చుకోవడానికి అవకాశం లేదు. ఒంటి మీద ఉన్న బట్టలే కాదు, బ్యాగ్లో ఉన్న బట్టలు కూడా మొత్తం తడిసిపోయాయి. ఒకనే బట్టలు పిండుకొని వెళ్ళిపోదాం. ఇలా రిస్క్ ఉండిద్దని తెలిసే మనం బయలుదేరాం. వీటికైతే తడిసేది ఏమీ లేదు. మనకి తిరుపతి నుంచి శబరిమల వెళ్ళే రూట్లో అయితే వర్షం లేదని మా బ్రదర్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు తిరుపతి నుంచి ఆ రూట్లో వస్తున్నారు, అవి గుళ్ళ దగ్గర కాకుంటూ వస్తున్నారు. నేను అటు నుంచి వెళ్దామన్న ఆలోచన అయితే ఉందిలే, కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మనకి ఈవినింగ్ అయితే మళ్ళీ ఆ రూట్న వర్షం పడ్డదంటే మళ్ళీ నాకు నైట్ ఇబ్బంది అవుద్ది. సరే మనం ఇక హైవేలోనే వెళ్ళటం బెటర్ అనుకుంటున్నా. మనకి సముద్రం దగ్గరలోనే ఉండటం వల్ల అనుకుంటా వర్షం బట్టికి బాగా వస్తుంది. మనకి దగ్గర దగ్గర నెల్లూరు దాటిన కాడి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. ముందు చూస్తే మబ్బులు కూడా గట్టిగానే పట్టేసి ఉన్నాయి. సముద్రం దగ్గరలో ఉంది కాబట్టి ఇలా ఉందనుకుంటా. సరే మనం రిస్క్ అయినా కానీ సేఫ్గా వెళ్ళాలన్న ఇంటెన్షన్తోనే మనం ఈ రూట్లో వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే తడవకుండా వస్తున్నారు, హ్యాపీ. బట్ నేను వాళ్ళని కలిసి వాళ్ళతో వెళ్తే శబరిమల నాకు అంత హ్యాపీగానే ఉండిద్ది. సరే ఎలానో ఏమో చూద్దాం.
నేను అనుకున్నట్టుగానే మిడ్-నైట్ 3 కల్లా నేను చెన్నై అయితే వచ్చేసాను. ప్రజెంట్ నేను చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నా. నేను చెన్నై వచ్చేసి 2 days అవుతుంది. నేను ఎంతో ఆశపడి వచ్చాలే కానీ మండలానికి వెళ్ళాలని. నాకు ఈ మించాంగ్ తుఫాన్ చేసిన బీభత్సం మీరు వినే ఉంటారు. దీనివల్ల నేనైతే నా ప్రయాణం ప్రజెంట్ ముందుకైతే వెళ్ళటం సాధ్యమయ్యేలా లేదు. ఆల్రెడీ చెన్నై గవర్నమెంట్ అయితే హాలిడే ప్రకటించింది. చెన్నై అంతా వరదలతో బీభత్సంగా ఉంది. సరే ఇప్పుడైతే నేను ముందుకైతే వెళ్ళలేను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా బైక్ నేను చెన్నై రైల్వే స్టేషన్లో పెట్టేసా. ట్రైన్స్ కూడా ఏమీ లేవు. బట్ నేను బస్కి అయితే ఇంటికి వెళ్ళిపోతా. వాతావరణం అంతా సెట్ అయిన తర్వాత నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో అన్నది ప్రజెంట్ నాకు ఎటువంటి ఐడియా లేదు. సరే నా నెక్స్ట్ వీడియోలో మనం ఎలా వెళ్ళేది అన్నది మీరు చూద్దరు కానీ. మరి ఉంటా. బాయ్.